ఉన్నత చదువుల నిలయమైన కాకతీయ యూనివర్సిటీ నేడు సమస్యల నెలవుగా మారింది. భవనాలు సరిగా లేక, మెరుగైన హాస్టల్ వసతి లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే పోతున్న గర్ల్స్ హాస్టల్పై పెచ్చులు ఊడిపడి విద్యార్థినులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గతంలో ఫ్యాన్ ఊడి విద్యార్థినిపై పడి తీవ్రంగా గాయపడింది. ఇన్ని సమస్యలు ఉన్న పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. కాకతీయ యూనివర్సిటీ సమస్యలపై మరింత సమాచారం మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. బలహీన వర్గాల పేద విద్యార్థులకు విద్యను అందించేటువంటి విద్యాలయం నేడు అసౌకర్యాలకు నిలయంగా మారింది. అనేక సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నటువంటి పరిస్థితి, సరిగా చదువుకోలేనటువంటి పరిస్థితి కాకతీయ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీల్లో ఒకటైనటువంటి కాకతీయ యూనివర్సిటీ నేడు సమస్యల నిలయంగా మారింది. ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఆ విద్యార్థులు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని విద్యార్థులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇటీవలే పెచ్చులు ఊడిపడి గర్ల్స్ హాస్టల్లో ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్కడ ఎలా ఉంది అనేటువంటి పరిస్థితి చెప్పండి. ఎలా ఉందమ్మా పెచ్చులు ఊడిపడినటువంటి రోజు పరిస్థితి, మీ పరిస్థితి ఎలా ఉంది? అంటే కొంచెం మేము భయపడ్డాం. అంటే సడన్గా ఇన్సిడెంట్ జరిగింది కదా, నైట్ 10:30కి అట్లా 10:15 జరిగింది. మేము నార్మల్గా రూమ్లో ఉండి పడుకున్నాము. అంటే పైన 3rd ఫ్లోర్లో పడ్డది. సౌండ్ వచ్చేసరికి ఏమైందని మేము బయటకు వచ్చి చూసేసరికి మొత్తం పెచ్చులు ఊడి, ఇక్కడ చైర్ ఉంది కూర్చోనికి, ఆ చైరే 2 ముక్కలు అయిపోయింది. ఆ పెచ్చులు ఇంత ఐరన్ రాడ్ ఉంటుందా, ఆ రాడ్డుతో సహా వచ్చి పడిపోయినాయి. తను ఎంపటే రియాక్ట్ అయ్యి బయటకు వెళ్ళింది కాబట్టి సరిపోయింది. లేకపోతే అక్కడ అప్పటికి రూమ్లో విద్యార్థులు ఉన్నారా? ఉన్నారు. యాక్చువల్గా ఆ బెడ్ అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. ఒక్కడ ఉన్న అమ్మాయి ఏంటంటే చిన్న పెచ్చు పడగానే ఇది పడుతుంది ఏందని పక్కా జరిగింది. జరిగేసరికి అది మొత్తం వచ్చి పడిపోయింది. లేకపోతే అది జరగకపోతే దాని మీదే పడిపోయాయి. ఈ హాస్టల్కి షిఫ్ట్ చేస్తారు. ఎంబటే నెక్స్ట్ డేలోనే సార్ వాళ్ళందరూ అరేంజ్మెంట్ చేసి నైట్ వరకు ఇక్కడే ఉండి అన్ని ఫెసిలిటీస్ కల్పించారు. ఇప్పుడు వాషింగ్ మిషన్, అన్ని ఫెసిలిటీ, సీసీ కెమెరాస్ కూడా అరేంజ్ చేశారు. మాకు కాంపౌండ్ లేదని మ్యాక్సిమం అన్నీ చేసేసారు. కర్టెన్స్ కానీ, విండోస్కి అన్ని లైట్స్, వాటర్, డస్ట్బిన్స్ అన్నీ అరేంజ్ చేశారు 1 డేలో. విద్యార్థులు ఉన్నటువంటి సమయంలో పెచ్చులు ఊడిపడడంతో ఆ సమయంలో అక్కడ బెడ్ కింద, ఆ బెడ్ పైన ఉండేటువంటి విద్యార్థిని లేకపోవడం పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఫ్యాన్లు ఊడిపడిపోయి విద్యార్థులు ప్రమాదం బారిన పడినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడం పైన విద్యార్థులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరిన్ని సమస్యలు, అసలు ఏమేమి సమస్యలు ఉన్నటువంటి విషయాన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏమేమి సమస్యలు ఉన్నాయి యూనివర్సిటీలో? కాకతీయ యూనివర్సిటీలో సీట్ రావడం అంటే రాష్ట్రంలో ఉన్న వేల మంది విద్యార్థులతో పోటీపడి మెరిట్ విద్యార్థులు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి, ఉన్నత విద్యను అభ్యసించి వాళ్ళు మిగతా రంగాల్లోకి మానవ వనరులుగా దేశానికి సేవ అందించడం కోసము గ్రూప్స్ మిగతా వాటికి ప్రిపేర్ అయ్యి వాళ్ళు పోయేటువంటి విద్యార్థులు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిత్యకృత్యంగా ఏం మారిందంటే హాస్టల్లో ఫుడ్ కోసము, విద్యార్థులకు హాస్టల్ వసతుల కోసం మాత్రమే కొట్లాడేటువంటి పరిస్థితి, రోడ్లెక్కేటువంటి పరిస్థితి కాకతీయ యూనివర్సిటీలో దాపురించింది. ఇక్కడ చదివేటువంటి విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా టెక్నికల్ కోర్సులు చదివేటువంటి విద్యార్థులు, ప్రొఫెషనల్ కోర్సులు చదివేటువంటి విద్యార్థులు 8,500 రూపాయల డెవలప్మెంట్ ఫీజు రూపంలో కడుతున్నారు. అదేవిధంగా నాన్ టెక్నికల్ కోర్సులు, సాంప్రదాయ కోర్సులు ఏవైతే చదువుతున్నారో డెవలప్మెంట్ ఫీజు రూపంలో 2,000 రూపాయలు కడుతున్నారు. పుణ్యానికి ఏం చదవట్లే. ఆ పైసలను పెట్టినప్పటికి కూడా ఇక్కడ దగ్గర ఒక 2,000 మంది విద్యార్థులకు హాస్టల్ కట్టించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చిత్తశుద్ధి లేదు. వాళ్ళు మా మీద చవతి తల్లి ప్రేమను చూపెడుతున్నారు తప్పిస్తే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఏ రోజు కూడా వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు. వాళ్ళు రిటైర్ అయితే రాత్రి 80 లక్షల రూపాయలు వాళ్ళ బెనిఫిట్స్ తీసుకోవచ్చు. వాళ్ళకు ఒకవేళ శాలరీస్ రాకపోతే ఇక్కడ 380 కోట్ల రూపాయలు బ్లాక్ గ్రాంట్గా ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వము 120 కోట్లు ఇస్తే మిగతా 260 కోట్ల రూపాయలు విద్యార్థులు కడుతున్నారు. అట్లా మా దగ్గర నుంచి వసూలు చేసిన రూపాయలని వాళ్ళ జీతాలుగా తీసుకుంటారు తప్పిస్తే మాకు మౌలిక వసతులు కల్పించడం వాళ్ళు విఫలమవుతున్నారు. లైబ్రరీని చూసుకున్నట్టయితే దానిలో లేటెస్ట్గా వచ్చిన వాల్యూమ్స్ లేవు. లైబ్రరీలో ఒక వాష్రూమ్ చక్కలేదు, లైబ్రరీలో అసలు తాగడానికి నీరు చక్కలేదు. డిజిటల్ లైబ్రరీ అంటే డిజిటల్ లైబ్రరీ మూలక పడ్డది. ఇక్కడ అంబేద్కర్ స్టడీ సెంటర్ ఉంటుంది. యూజీసీ నిధులతోని, మన యూనివర్సిటీ నిధులతోని ఒకప్పుడు వెలిగినటువంటి అంబేద్కర్ స్టడీ సెంటరు, గ్రూప్స్కి, నెట్కు, సెట్కు కోచింగ్ ఇవ్వాల్సినటువంటి అంబేద్కర్ స్టడీ సెంటరు మూతపడిపోయింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మెస్ హాళ్ళు కూడా 20-30 సంవత్సరాల క్రితం కట్టినటువంటి 250 మంది కట్టినటువంటి మెస్ హాల్లో ఇప్పటికి 1800 విద్యార్థులు, మా చెల్లెళ్ళు ఇప్పటికీ ఆ మెస్లో భోజనం చేస్తున్నారు. అక్కడ సరిపోకపోతే వాళ్ళ రూమ్లలోకి తెచ్చుకొని తింటున్నారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడున్నాయి. అదేవిధంగా ఇక్కడికి ఏదైతే ప్రతి నెల విద్యార్థులు 1,500 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుందో
3,000 రూపాయలు 2,500 రూపాయలు వస్తే ఎక్స్ట్రా 1,000 రూపాయలు 1,100 రూపాయలు విద్యార్థుల చేతుల్లో నుంచి కట్టినప్పుడు కూడా నాణ్యమైన భోజనాన్ని ఇప్పటికీ అందిస్తలేరంటే ఈ కాకతీయ యూనివర్సిటీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులుగా చెలామణి అవుతున్న ప్రొఫెసర్లు ఒక్కొక్కరు 3-4 పోస్టులు చేయడానికి ఎగబడుతున్నాయి తప్పిస్తే దాన్ని ఎంత కాంట్రాక్ట్ చేయాలి, ఎంత దొబ్బాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్పిస్తే విద్యార్థులకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించడము, ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నాం అనే దాని మీద దృష్టి లోపించి వాళ్ళు ఒక్కొక్కరు 4 పదవులు చేయడం మూలంగా అసలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ఇక్కడ మనం చూసుకున్నటువంటి ఈ హాస్టల్ ఏదైతే ఉందో ఐటీడీఏ నిధులు మంజూరు చేస్తే వచ్చినటువంటి హాస్టల్ దగ్గర 3 బ్లాకులో నిర్మించాల్సిన హాస్టల్ 150 450 మంది నిర్మించాల్సిన హాస్టల్ ఇప్పటికీ ఒకే హాస్టల్ నిర్మించడం జరిగింది. ఇప్పటికీ ఆ ఫండ్స్ అన్ని కూడా రిలీజ్ ఎందుకు కాలేదంటే వీళ్ళు పోయి అడిగితే రిలీజ్ అవుతాయి. ఇగో ఇప్పటికిప్పుడు ఆ రమేష్ ఎవరైతే తాటికొండ రమేష్ పల్లా రాజేశ్వర రెడ్డి దోస్తున్నాడో ఆయన పోతానని చెప్పేసి ఆగమేఘాల మీద దీన్ని ఓపెన్ చేసి పోవడం జరిగింది. కానీ దీనిలో అసలు కాంపౌండ్ ఎందుకు కట్టలేదు, దీనిలో సీసీ కెమెరాలు ఎందుకు ఓపెన్ చేయలేదు, దీనిలో ఉన్నటువంటి మౌలిక వసతులు ఎందుకు కల్పించలేదో ఓన్లీ శిలాపాలకాలకే పరిమితమైన తప్పిస్తే విద్యార్థులకు సౌకర్యాలు కల్పించలేదు. ఇక్కడికి ప్రతిపక్ష నేతగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిపోయాడు యూనివర్సిటీ బాగు కోసం పనిచేస్తారు. ఏమన్నా మార్పు కనబడుతుందా? మేము పిహెచ్డిలో అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఒక 36 రోజులు దీక్ష చేస్తే అప్పుడు పిసిసి చీఫ్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి యొక్క బంట్రోతి వీసీ అని చెప్పిండు. విద్యార్థుల మీద కక్ష కట్టి కేసులు పెడతానని చెప్పేసిండు. ఈ యొక్క యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి, భూ కబ్జాలు చేస్తున్నారని చెప్పేసిండు. దీన్ని ప్రైవేట్ యూనివర్సిటీకి అప్పచెప్తామని చెప్పిండు. కానీ ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ ఈ యూనివర్సిటీ ముఖాన్ని అచ్చు చూసింది లేదు. ఈ మొన్నటికి మొన్న ఫ్యాన్కు సంబంధించిన ఘటన కానీ పెచ్చులుడిపోయిన ఘటన కానీ ఇక్కడ హాస్టల్ లేవని చెప్పేసి సౌకర్యాలు లేవని చెప్పేసి మీడియా కోడై కూస్తున్నప్పటికీ కూడా కనీసం ఒక మంత్రిని పంపించి లోకల్గా ఉన్నటువంటి మంత్రిని కూడా పంపించి లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేని కూడా పంపించి వివరాలు సేకరించాలి అంటే ఎంత మొద్దు నిద్రలో ఉన్నదో అర్థమవుతున్నది. ఈ యొక్క పేద ప్రజలు చదువుకున్న విద్యార్థులు చదువుకున్నటువంటి యూనివర్సిటీల మీద వీళ్ళకి సవతి తల్లి ప్రేమనే తప్పిస్తే వీళ్ళకి నిజమైన ప్రేమ లేదని అర్థమవుతున్నది. రైట్, చెప్పండి. ఎలా ఏం కోరుకుంటున్నారు మీరు? ప్రభుత్వాన్ని ఏం చేయాలని కోరుకున్నారు? ఇంకా ప్రభుత్వాన్ని ఏం చేయాలంటే అభివృద్ధి చేయాలి కదా. యూనివర్సిటీ అన్నప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ 100 మంది రాస్తారు, 100 మందిలో 10 మెంబర్స్ సెలెక్ట్ అవుతారు. అంటే మెరిట్ ఉన్న వాళ్ళే కదా వచ్చేది. మెరిట్ ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఎందుకు వస్తున్నారు అంటే యూనివర్సిటీలో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంటి దగ్గర పేరెంట్స్ మాకు ఆ ఫెసిలిటీస్ ఇవ్వలేరనే కదా. లైబ్రరీ కావచ్చు, ఇట్లా రూమ్స్ కావచ్చు, స్టడీ హాల్స్ కావచ్చు, వాటి కోసం మేము ఇక్కడికి వస్తే ఇక్కడ అవేం లేవు. ఇక్కడతో పోల్చుకుని ఇంటి దగ్గరనే బెస్ట్ లెక్క ఉంది. అక్కడ మొన్న ఫ్యాన్ పడ్డ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డే సీఎం రేవంత్ రెడ్డి మెడికేర్ హాస్పిటల్కి వచ్చిండు సుబేదారి. అక్కడి నుంచి వచ్చినాను ఇక్కడికి రాలే. సరే తను రాలేడు అనుకో, లోకల్లో ఉన్న ఎవరో ఒకరు పొలిటీషియన్స్ ఉంటారు కదా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు, జస్ట్ వచ్చి ఎంక్వైరీ కూడా చేయలేదు ఇంతవరకు. ప్రజల పాలన అంటారు కానీ ప్రజల పాలన లేదు, రెడ్డి పాలనలకే కనిపిస్తుంది మాకు ఇది మొత్తం ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. రైట్, ఇది పరిస్థితి. ఆ యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉంటాయి. అత్యుత్తమైనటువంటి విద్య అందుతుందనేటువంటి ఆశతోటి ఆ యూనివర్సిటీకి వచ్చాం. కానీ ఇక్కడ అనేక రకాలైనటువంటి సమస్యలే కనబడుతున్నాయి తప్ప తమ చదువు సజావుగా సాగేందుకు అవసరమైనటువంటి చర్యలు ఎక్కడా కనబడడం లేదు. గత ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యం చేసింది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైనా తమను ఆదుకుంటుందని ఆశపడ్డాం. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దాంతో తమ చదువులు సరిగా సాగలేకుండా పోతున్నాయని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాకతీయ యూనివర్సిటీని మెరుగుపరిచి పేద విద్యార్థులకు మెరుగైనటువంటి విద్యను అందించాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్ రాజ్, న్యూస్, కాకతీయ యూనివర్సిటీ.